దేవుడి కుమారుడు అయితే నువ్వు రక్షించుకొని నన్ను రక్షించరాదు అన్నాడు. అంటే అతను బుద్ధి మార్చుకోవట్లేదు ఇక అంతే. ఇక అప్పుడు ఏం జరిగిందో చూడండి, లోకా సువార్త 23:40 నుంచి. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవును అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి అదిగో చూసారా, వాళ్ళు చేసిన దానికి తగిన ఫలము శిక్ష పొందుతున్నారు. ఆయన ఏం చేశాడు పాపం? ఆ నిష్కలంకుడు ఏం చేశాడు? ఆ గొర్రె పిల్లల స్వభావం కలిగిన యేసు ఏం చేశాడు? అయ్యో అయ్యో అని ఒక అతను రొమ్ము కొట్టుకుంటున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి అదిగో ఏమంటున్నాడు చూడండి, మారు మనసు పొందిన దొంగ, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోనమనెను. అందుకు ఆయన వానితో, ఏమండి అయ్యా నేను మీతో కూడా చనిపోతాను, అర్థమైందా? నేను నీతో కూడా చనిపోతాను, చనిపోయిన తర్వాత నన్ను సమాధిలో పెడతారు, మిమ్మల్ని కూడా సమాధిలో పెడతారు. అయితే నువ్వు ఒప్పుకున్నావుగా, నువ్వు మారు మనసు పొందావుగా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాను నువ్వు అన్నావుగా, అయితే నీ ఆత్మను తీసుకుని నేను మన ఇద్దరం కలిసి పరదేశికి వెళ్తాము అన్నాడండి. నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు అని అన్నాడండి. పరదేశికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత 3 రాత్రింబగుళ్ళు సమాధిలో లేడు ఆయన. చాలామంది యేసు ప్రభు చనిపోయిన తర్వాత 3 రాత్రింబగుళ్ళు సమాధిలో ఉన్నారంటారు. కానీ ఈ మాటను ఒకసారి అర్థం చేసుకోండి, చదవండి, అక్కడ ముందుకు చదవండి. ఏమంటాడు? నేడు నీవు నాతో కూడా పరలోకంలో కాదు, పరలోకంలో అప్పుడే వెళ్ళడు ఆయన. పరలోకంలో ఎప్పుడు వెళ్తాడంటే ముందు పరదేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ 3 రాత్రింబగుళ్ళు ఉండి తెల్లారుజామున సమాధిలోకి వచ్చి తన శరీరాన్ని ధరించుకొని తిరిగి మృత్యుంజయుడిగా లెగుస్తాడు. అంతవరకు ఆయన పరదేశంలోనే నెమ్మది పొందు స్థలంలో 3 రాత్రింబగుళ్ళు ఉన్నాడు. మరి పరలోకానికి ఎప్పుడు వెళ్తాడనంటే యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మగ్దలేని మరియకు మొదట అగపడతాడు. అగపడి ఏమంటాడు? అమ్మ ఇంకా నేను తండ్రి వద్దకు ఎక్కిపోలేదంటాడు. మళ్ళీ తర్వాత కొన్ని గడియల్లోనే మళ్ళీ పరలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడు. మరలా తోటమాలి కనపడతాడు. ఆ తోటమాలిని అక్కడున్న ఆయన్ని ముట్టుకొని ఇస్తాడు. అంటే మగ్దలేని మరియ ముట్టుకునేటప్పుడు నేను వెళ్ళి రాలేదంటాడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా వేరే వాళ్ళని ముట్టుకొని ఇస్తాడు. అప్పటికే వెళ్ళి వచ్చాడు ఆయన. ఎందుకంటే ఆత్మ వెళ్ళి వచ్చే స్పీడు సూపర్ స్పీడు. కన్ను మూసి తెరిచేసరికి వెళ్ళి రాగలడు ఆయన. కాబట్టి తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు భూమి మీద ఉన్నాడు? 40 రోజులు భూమి మీద మహిమ దేహాన్ని ధరించుకుని అందరికీ కనిపిస్తూ ఉన్నాడు. అంటే దొంగతో కలిసి, మారు మనసు పొందినటువంటి దొంగతో కలిసి పరదేశికి ఆయన ఆత్మను తీసుకుని వెళ్ళి పరదేశిలో 3 రాత్రింబగుళ్ళు ఉన్నాడు. ఈ 3 రాత్రింబగుళ్ళు సమాధిలో శరీరం ఉంది కానీ ఆత్మ మాత్రం పరదేశిలోకి వెళ్ళిపోయింది. ఆదివారం తెల్లారుజామున మరి తన సమాధిలోకి వచ్చి తన శరీరాన్ని ధరించుకొని మృత్యుంజయుడై తిరిగి లేచాడు యేసుప్రభు. మరి మారు మనసు పొందిన దొంగ ఆత్మ ఏడుంది? పరదేశిలోనే ఉంది. అతని శరీరం ఏడుంది? సమాధిలో ఉంది. ఇప్పుడు సమాధిలో ఆత్మ ఉందా? ఎస్.